హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మనకి ఫామ్ ప్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. చూసుకోవచ్చు, మనకి రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ప్రజెంట్ అయితే మనకి చూసుకున్నట్టయితే 30 ఫీట్ ఉందండి. ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి 50 ఫీట్ అన్నది కూడా రాబోతుంది. అలాగే మనం ఇప్పుడు ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కానీ అలాగే కంపెనీ ప్రాపర్టీస్ కూడా ఇంకా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, వీడియో అనేది కంప్లీట్గా చూడండి. అన్ని డీటెయిల్స్ అనేది కూడా మీకు వీడియోలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం లోపలికి కూడా వెళ్ళి చూసుకునే ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. మనకి ప్రజెంట్ అయితే మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఈ ప్లాట్ చూసుకున్నట్టయితే అండి మనకు వచ్చేసి అతి తక్కువ ధరలు అని చెప్పుకున్నాం కదండి. ముందే మీకు ప్రైస్ కూడా చెప్పేస్తున్నాను అండి. కేవలం మనకి 5,500 రూపాయలకే మనకి ఫామ్ ప్లాట్స్ అనేది కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ప్లాట్స్ చూసుకున్నట్టయితే మనకి కీసర్ నుంచి జస్ట్ మనకు ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలాగే మనకి మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే ఇది మనకి ఇంటర్నల్ రోడ్ అండి. మెయిన్ రోడ్ చూసుకున్నట్టయితే మీకు మెయిన్ రోడ్ కూడా డిస్ప్లేలు ఇస్తాను, చూసుకోవచ్చు అండి. అది వచ్చేసి మనకి టువర్డ్స్ కీసర్ నుంచి మనకి యాదగిరిగుట్ట వెళ్ళేందుకు మనకి ప్రజెంట్ అయితే రోడ్ చూసుకున్నట్టయితే 100 ఫీట్ ఉందండి. ఎగ్జిస్టింగ్ అనేది కూడా మనకి మాస్టర్ ప్లాన్లో 160 ఫీట్ రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. భవిష్యత్తులోనైతే మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి మాత్రం మంచి రిటర్న్స్ అనేది కూడా రాబోతుందండి. ఈ రోడ్ మనకి భువనగిరి కూడా కలుస్తుందండి. భువనగిరి వచ్చేసి కేవలం మనకి 18 కిలోమీటర్స్ ఉంటుంది. యాదగిరిగుట్ట టెంపుల్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 25 కిలోమీటర్స్ వస్తుందండి. అంటే మనకి చూసుకున్నట్టయితే ఇటు యాదగిరిగుట్టకు కానీ అలాగే మనకి ఈసీఎల్ కూడా చూసుకున్నట్టయితే అతి సమీపంలోనే ఉంటుందండి. డ్రైవ్ పరంగా చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 20 మినిట్స్లోనే మనకి ఈసీఎల్ నుంచి కూడా మనకి లొకేషన్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఫామ్ ప్లాట్స్ కూడా అన్నాం కదండి, ఒకసారి చూసుకుందాం పదండి. అలాగే ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉందని మళ్ళీ ఒకసారి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. మనకి చీకటి మామిడి మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 2 కిలోమీటర్స్ ముందుకు రాగానే రైట్కి తిరగానే అండి మనకి ప్రాపర్టీ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి ఈ వెంచర్ పక్కకే మనకి హౌసెస్ అనేవి కూడా ఉన్నాయండి. ఒక విలేజ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మనకి లొకేషన్ కూడా హైలైట్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ఎక్కడ వస్తుంది అనేది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా కూడా మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి. ప్రజెంట్గా చూసుకున్నట్టయితే దీనికి నాలా కన్వర్షన్ కానీ ఇదంతా కూడా అయిపోయింది. అలాగే మనం ఇందులో చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 40 ప్లాట్స్ అనేది కూడా రావడం జరిగింది. ఓన్లీ మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేజింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ అని చెప్పుకున్నాం కదండి. 50 ఫీట్ ఎక్స్టెన్షన్ అనేది కూడా జరుగుతుంది కదా. మనకి సెట్ బ్యాక్స్ అనేది చేసి కూడా మనకి సేల్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి రోడ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్, సింగిల్ రోడే ఉంటుంది. ఇది కూడా మనకి చూసుకున్నట్టయితే చీకటి మామిడి గ్రామ పంచాయతీకి మనకి రోడ్ అనేది కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఈ లొకేషన్ నుంచి సరౌండింగ్ మొత్తం కూడా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉంటాయండి. హెచ్ఎండిఏ లేఅవుట్స్లో చూసుకున్నట్టయితే మినిమం బేసిక్ ప్రైస్ వచ్చేసి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అనేది నడుస్తుందండి. కానీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం 5,500 చెప్పడం జరుగుతుంది. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే ఇందులో మనకి ఓవరాల్గా 40 ప్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేజింగ్ ప్లాట్స్ ఉంటాయి. మనకి బేసిక్ ప్లాట్ సైజ్ వచ్చేసి 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్ టు 600 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మీ యొక్క చాయిస్ తోట, మీ యొక్క బడ్జెట్ తోటని ప్లాట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకున్నట్టయితే అంటే ఒకవేళ రిటైర్డ్ ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళకో మనవరాళ్ళకో కావాలనుకున్నా కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా నెక్స్ట్ ఒక 3 ఇయర్స్లో చూసుకున్నట్టయితే మనకి పక్కకే హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి కదండి. ఇది మనకి హెచ్ఎండిఏ పరిధిలోకి కూడా వస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ అనేది కూడా రాబోతుంది. మీరు పర్చేజ్ చేసి మీ మనవాళ్ళకు మనవరాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇది ఒక బెటర్ ఆప్షన్ అండి. అలాగే కొత్త ఎవరైనా జాబ్ చేసిన వారు ఒక 20,000 to 25,000 శాలరీ ఉండేటోళ్ళు, స్టార్టింగ్ ఎర్నింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించిన వారు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. దట్టు ఏంటంటే మనకి 5,500 ఏదైతే ప్రైస్ చెప్తున్నారో అది మనకి ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ కూడా ఉంటుంది. మెయిన్ థింగ్గా చెప్పుకోవాల్సింది ఇంకో పాయింట్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకి ఇందులో మనకి కావాలనుకున్నట్టయితే బ్యాంక్ లోన్ అనేది కూడా చేయించడం జరుగుతుంది. 50% అనేది బ్యాంక్ లోన్ అనేది కూడా వస్తుంది. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి బ్యాంక్ లోన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనకి కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి మనకి 19 కిలోమీటర్స్ ఉంటుంది. లొకేషన్ అనేది మీకు ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి, మీరు చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి కమిషన్ అయితే ఉండదు. మీరు స్వయంగా కూడా వచ్చి వెంచర్ చూసుకున్నాక, లొకేషన్ హైలైట్ చూసినాక మీకు నచ్చినాకనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దట్టు ఏంటంటే మనకి ఏదైతే 5,500 చెప్తున్నారో అది నెగోషియబుల్ అని కూడా చెప్పుకున్నాం కదా. ఈ ప్రైసింగ్ అనేది మీరు సరౌండింగ్లో కూడా ఎంక్వైరీ చేసుకున్నాకనే మీరు సాటిస్ఫై అయితేనే మీరు అమౌంట్ అనేది కూడా కట్టొచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే సెక్యూరిటీ పరంగా ఓనర్ వచ్చేసి మనకు ఒక మంచి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు నెక్స్ట్ 20 ఇయర్స్ తర్వాత కూడా ఈ లొకేషన్కి వచ్చి ఒకవేళ మీరు ఇల్లు కానీ లేదంటే ఫామ్ హౌస్ కానీ కట్టుకోనప్పుడు మీ యొక్క ప్లాట్ ఎక్కడ ఉందనే ఒక టెన్షన్ అన్నది కూడా పడకుండా ఓనర్ అనేది మీకు ఈచ్ ప్లాట్ కూడా అంటే ఎవరైతే పర్చేస్ చేస్తున్నారో ఈచ్ ప్లాట్ కూడా మీకు బౌండరీ లైన్తో పాటు మీకు ఫెన్సింగ్ వేసి మీ యొక్క నేమ్ అన్నది కూడా మీ యొక్క నేమ్ బోర్డ్ అనేది కూడా మీ యొక్క ప్లాట్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఇది ఒక సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే ఒక బెటర్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి.
అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి మనకి మామిడి చెట్లు అయితే ఉన్నాయి మొత్తం కూడా మనకి సైట్ మొత్తం కూడా ఓవరాల్గా మనకి 40 ప్లాట్స్ వస్తాయి కదండి. ఈచ్ ప్లాట్ కూడా మనకు ఒక మామిడి చెట్టు అన్నది కూడా రావడం జరుగుతుంది. దట్టు ఏంటంటే అండి మనకి సిటీకి కూడా దగ్గర ఉంది కాబట్టి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంది కాబట్టి మీరు ఫామ్ హౌస్ లాగా కట్టుకోవాలనుకున్నా కూడా లేదంటే వీకెండ్ లాగా కూడా ప్లానింగ్ చేసుకున్నా కూడా పవర్ సప్లై గురించి మనకి ఆల్రెడీ పవర్ కూడా ఉందండి. ఈచ్ ప్లాట్ కూడా మీకు ఒకవేళ వీకెండ్ లాగా హోమ్స్ లాగా మీ ఒక ఫ్రెండ్స్ తోట ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూడా కలిసి ఒక 4-5 ప్లాట్లు కూడా తీసుకున్నారు అనుకోండి, మీకు సపరేట్ కూడా ఈచ్ ప్లాట్ కూడా కావాలనుకున్నట్టయితే కరెంట్ ప్రొవిజన్ అన్నది కూడా ఓనర్ వచ్చేసి మీకు కరెంట్ సప్లై గురించి అంతా కూడా హెల్ప్ అన్నది కూడా చేయడం జరుగుతుందండి. మంచి ఫ్రెండ్లీ ఓనర్ అండి. అలాగే మనకి లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంది. మనం వస్తున్నటువంటి రోడ్లు కూడా చూసుకున్నట్టయితే అండి మనకి టువర్డ్స్ కీసర నుంచి మనకి ఇక్కడికి వస్తుంటే కూడా మనకి ప్రకృతిలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందండి. ఫామ్ ప్లాట్లకి మనకి 50% లోన్ ఎలా వస్తుందని కూడా అనుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా చూసుకున్నట్టయితే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకి 2100 కూడా నడుస్తుందండి. మీరు పర్సనల్ కూడా మీరు కావాలనుకున్నట్టయితే రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రైసింగ్ ఏదైతే చెప్తున్నారో ఆ ప్రైసింగ్ కూడా మీరు సరౌండింగ్లో మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మనకి మంచి ప్రైసింగ్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈసీఎల్ నుంచి చూసుకున్నట్టయితే అండి మనకి ప్రాపర్టీ వచ్చేసి మనకి జస్ట్ ఒక 25 to 30 minutes డ్రైవ్ లైన్ ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ నుంచి చూసుకున్నట్టయితే ఒక 40 kilometers ఉంటుంది. యాదగిరిగుట్ట వచ్చేసి మనకి 29 kilometers ఉంటుంది. అలాగే మనకి భువనగిరి చూసుకున్నట్టయితే 18 kilometers ఉంటుందండి. ఈ రోడ్ నుంచి మనం ఏదైతే మనకి మెయిన్ రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకి భువనగిరికి కలుస్తుందని కూడా చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ హైలైట్స్. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు ఎలా రిటర్న్స్ వస్తుందని కూడా మీరు అనుకోవచ్చు అండి. మనకి ఏదైతే మనకి ప్రజెంట్ రోడ్ కనబడుతుంది ఇది 30 feet రోడ్, ఇది వచ్చేసి మనకి 50 feet రోడ్ అనేది మనకి టువర్డ్స్ మనకి భువనగిరి అని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి కీసర నుంచి మొదలుకొని మనకి యాదగిరిగుట్ట వరకు కూడా మనకి ప్రజెంట్ ఉన్న రోడ్ వచ్చేసి 100 feet, అది వచ్చేసి మనకి 160 feet రోడ్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే మీకు లొకేషన్ కావాలనుకున్నట్టయితే మీకు కామెంట్ సెక్షన్లో లొకేషన్ అనేది కూడా కేటాయించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైతే జెన్యూన్గా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో తక్కువ బడ్జెట్లో వారి కూడా ఇది చేరాలనుకున్నట్టయితే మీ నుంచి కూడా మాకు హెల్ప్ కావాలండి. వీడియో అనేది లైక్ చేయండి. ఎక్కువ మంది కూడా లైక్ చేసినట్టయితే చాలా మంది కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి మీరు పరోక్షంగా కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.